నమస్తే. మీ అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని విపరీతంగా సమర్థిస్తున్నటువంటి వ్యక్తి కేఎస్ ప్రసాద్. అయితే ఈ మధ్య కేఎస్ ప్రసాద్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సమర్థించలేము, ఆయనకు దండం పెట్టేస్తున్నా, అసలు ఆయన ఆలోచన విధానం ఏమిటి, ఆయన మాట్లాడిన మాట ఏమిటి, దానివల్ల పొలిటికల్గా ఎంత లాస్ అయ్యామనేటువంటి అవగాహన కూడా లేకుండా చేస్తున్నటువంటి ఆ వ్యక్తితోటి ఇక మేము రాజకీయాలు చేయలేము, వద్దు మహాప్రభు వదిలేయండి అని చెప్పి చెప్తున్నారు. అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పేమెంట్ కోసం పనిచేసేటువంటి కేఎస్ ప్రసాద్ కూడా ఎన్నాళ్ళు కవర్ చేయాలి, ఎన్నాళ్ళు జాకీలు వేయాలి అని చెప్పేసి మాట్లాడు. ఏంటి ఆ విషయం అనే దానికంటే కూడా ముందు అసలు కేఎస్ ప్రసాద్ లాంటి, ఎందుకంటే కేఎస్ ప్రసాద్ పెద్ద జిడ్డు నస అందరికీ తెలిసిన విషయమే, అలాంటి కేఎస్ ప్రసాదే దండం పెట్టే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆ ప్రెస్ మీట్లు ఏంటి అనే దాన్ని మనం డీటెయిల్స్ తర్వాత మాట్లాడదాం. ముందు మనోడు ఏం చెప్పాడనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఇంకా కాస్త కూస్తో సిగ్గున్న వాళ్ళు నిజంగా ఈ వీడియో తీసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్ అయిపోవాలి. ఎందుకంటే అతను నిన్న ఒక్క షోలో ఒకరితో కాదు, దాదాపు 5-6 షోస్లో యాంకర్స్ తోటి మొక్కు బద్దలు కొట్టినట్టు, అంటే మొహం మీద గుద్దినట్టు చెప్పేశాడు. ముందు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసేవాడిని మార్చేయండి. అది ఏం రాస్తున్నావురా, వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుని ఏమన్నా రాస్తున్నావా, లేకపోతే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లైన్లో ట్రాప్లో దింపుతున్నారా, ఏంటి ఈ సిచ్యువేషన్ అన్నట్టుగా మాట్లాడారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది కావాలని అని మనోడు ఊహించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ మావిగన్ అని చెప్పే దాంట్లో చాలా కామెడీగా ఈ రోజు రకరకాల పేర్లను తెరపైకి తీసుకొచ్చి ఇది పెట్టాల్సి ఉంటుంది, అది పెట్టాల్సి ఉంటుంది అనేది అమరావతి అని మొదటి నుంచి అనుకుంటున్న నేపథ్యంలో ఈ మావిగన్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతర్గత శత్రువులు ఎవడైతే ఉన్నాడో ఆయన ఎంట పెట్టి ఫస్ట్ తంతే సగం దరిద్రం ఉంటుంది. ఈ దిక్కుమాల ఐడియా ఎవడిచ్చాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అయితే క్షమాభిక్షలు లేకుండా ఎంట పెట్టి తన్నాలి. ఫస్ట్ నేను మామాట లేకుండా చెప్తున్నా. ఎపిసోడ్లో అయితే ఇంకొక మొన్న మనోడు ఉన్నాడు కదా, ఎవడాడి పేరు పాషా దాంట్లో అయితే మనోడు వెళ్ళి అరే బాబు దండం పెడతా, జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ప్రెస్ మీట్లు పెడితే బాగుండి అనిపించేది, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటే భయం పడుతుంది, వద్దు ఆపేయండి బాబు అని చెప్పేసి చెప్తున్నాడు. సరే, తాజాగా మా బ్రోకర్ ప్రసాద్ కూడా చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటంటే అన్న దగ్గర సబ్జెక్ట్ అంతా లేదు, అయిపోయింది, గుజ్జు ఉడికిపోయింది, అన్నకి ఇక మెమరీ చిప్ ఏం లేదు, బయట స్క్రిప్ట్ రాసిస్తే రోబో చదివినట్టు చదివే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు 3 రాజధానులు అనేది అది పెద్ద కామెడీ. సరే, దాన్ని ఎట్టో కొట్ట అధికారంలో ఉన్నాం కాబట్టి బలవంతంగా రుద్దేశాము. సరే, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, లాజిక్ బాగుంది, విన్నాము. మళ్ళీ ఇప్పుడు సరే మీరు ఎట్టా పెట్టాలనుకుంటున్నారు, అమరావతిని ఎక్స్టెన్షన్ చేయండి, గ్రేటర్ అమరావతి పెట్టేసి పెద్దది చేయండి అని చెప్పడం ఎలా ఉంటుంది? మచిలీపట్నం కలిపాం కాబట్టి మాని, విజయవాడని కలిపాం కాబట్టి వీని, గుంటూరుని కలిపాం కానీ గన్ని, ఇట్లా తీసుకొచ్చి ఏమన్నా అర్థం ఉందా ఒక రాజధాని? ఇవాళ మళ్ళీ దీంట్లో ఎవరో ఒకరిద్దరు తల్లాతకాలైనటువంటి వ్యక్తులు, ఎందుకంటే నిజంగానే ఇలా కేఎస్ ప్రసాద్ కానీ ఈ ఎపిసోడ్ను కూడా సమర్థిస్తూ చేసినట్లయితే నా తెలిసినంత వరకు ఇంకెంతకంటే బుర్రతక్కువ ఎవరు లేరు అనేది క్లారిటీ అయిపోయింది. నేను అమరావతిలో మన అంబోత్ రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమంటున్నాడు, నేను గుంటూరులో బస్ స్టాండ్ ఎక్కి అమరావతిలో టికెట్ తీసుకుంటే నాకు గమ్యస్థానం ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే గుంటూరు నుంచి నువ్వు హైదరాబాద్కు టికెట్ తీసుకో, నీ గమ్యస్థానం హైదరాబాద్లో ఎక్కడా? ఎల్బీ నగర్ ఉంది, రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎల్బీ నగరు, అక్కడి నుంచి పోతే దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, ఎన్ని ఉన్నాయి చివరి దాకా, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి, మియాపూరు, ఇట్లా. అంటే ఎక్కడ మీరు స్టాప్ చెప్పుకుంటారు, ఎవరికి ఎక్కడ అవసరమైతే అక్కడ దిగి వెళ్ళిపోతాడు. అదంతా హైదరాబాదే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే కేపీహెచ్బి హైదరాబాద్ కాదా, కూకట్పల్లి హైదరాబాద్ కాదా, లేకపోతే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ హైదరాబాద్ కాదా? లిమిట్ ఎక్కడుంది హైదరాబాద్కి? దాని సర్క్యులేషన్, దాని బౌండ్ సర్క్యులేషన్ పెంచేశారు. కలిసిన ఊళ్ళని కలిసినట్టే పిలుస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏమంటారు, ఎల్బీ నగర్ హైదరాబాద్ అంటారు, లేకపోతే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ అంటారు, లేకపోతే అమీర్పేట్ హైదరాబాద్ అంటారు. అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అమీర్పేట అనేది హైదరాబాద్లో ఒక భాగం అనేది ఆల్రెడీ ప్రజల్లో విలీనమైనటువంటి పదం. ఎక్కడికి షేరీలింగంపల్లి దాటిపోయి కూడా పోయింది. ఇంకా అంటే హైదరాబాద్ యొక్క పరిమితి పెంచుకుంటూ వెళ్ళిపోయారు.
ఓకే, మంచిది, హ్యాపీ. అట్లాగే రేపు మీరు కూడా పెంచండి, మచిలీపట్నం దాకా పెంచండి. అమరావతి, మచిలీపట్నం, అమరావతి, లేకపోతే విజయవాడ అమరావతి, గుంటూరు అమరావతి అని చెప్పుకుంటా పోతారు. ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాదులో కొన్ని గ్రామాలను విలీనం చేసినప్పుడు, కొన్ని మున్సిపాలిటీలు విలీనం చేసినప్పుడు వాటన్నిటిని కూడా డివిజన్స్ కింద మార్చడం కోసం సవరణ చేసుకున్నారు కదా. నేను ఎవడో ఒక పన్నోడు వచ్చి మాట్లాడతాడు, అసలు మీకు అమరావతి ఎక్కడుందో చూపించండి. అమరావతిలో ఏమంటారు, గుంటూరు కార్పొరేషను, విజయవాడ కార్పొరేషన్ ఉంది కదా అని అంటే రేపు విలీనం చేస్తారు. గ్రేటర్ అమరావతి కింద పెద్ద కార్పొరేషన్ డివిజన్ ఏర్పడింది. అదేం పెద్ద తప్పే ఉంది? చేంజ్ చేయలేదా? విలీనాలు చేయలేదా? జరగలేదా? ఎన్ని పోసుకోలు మాటలు మాట్లాడుతుంటారు, పనికిరాని మాటలు మాట్లాడతారు. గ్రేటర్ హైదరాబాదు కార్పొరేషన్ అని చెప్పేసి నగరపాలక సంస్థను ఏర్పాటు చేసుకోలేదా? అమరావతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేసుకోరా? ఎప్పుడో 20 ఏళ్ల నాటికి ఆ పరిస్థితులకు అనుగుణంగా దాన్ని విలీనం చేయటమా లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా మూడు నగరపాలక సంస్థలను ఏర్పాటు చేశారు కదా. అట్లాగే మన పరిపాలన సౌలభ్యం దృష్ట్యా మనం చేసుకుంటాం. అదే మీరు అసలు పిల్ల పుట్టక ముందే ఇదంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదేంటి, నిన్నటిదాకా మీరు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందారు, 3 రాజధానులు తీసుకొస్తా ఉన్నారు, దానికి చెప్పేశారు అమరావతి కన్స్ట్రక్షన్స్ పనికిరాదన్నారు. ఆ స్టాండ్ మీద ఉండాలి. కానీ ఇవాళ మళ్ళీ మచిలీపట్నాన్ని కలపండి, ఇవన్నీ ఏంటి పిచ్చితనంగా ఉంది. అంటే ఆఖరికి కేఎస్ ప్రసాద్ లాంటి వాడు కూడా డబ్బులు తీసుకొని సోషల్ మీడియాలో టీవీలలో మాట్లాడి పార్టీ ఏమైతే మనకెందుకులే అనేవాడు కూడా ఈరోజు ఈ విషయం మీద మేము స్పందిస్తే నాలో స్టఫ్ లేదు, నేను పనికి మాలినోడిని అని ప్రజలకు అర్థమైపోయిద్దని చెప్పేసి అర్థమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసేవాడికి దన్నంరా బాబు. ఇక జీవితంలో అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రిప్ట్ అన్నా మార్చుకోండి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నా మార్చుకోండి. నాకు తెలిసి కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అన్నా పెట్టకుండా కట్టడి చేయండి అని. అంటే ఒక పార్టీ అధ్యక్షుడినే ప్రెస్ మీట్ పెట్టొద్దనే స్థాయికి దిగజారిపోయారంటే ఇంకా అర్థం చేసుకోవాలి మీ పార్టీ పరిస్థితులు ఏంటో, వాటి మీద భౌగోళిక స్థితులు ఏ విధంగా ఉన్నారో మీరు అర్థం చేసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్తున్నా, చాలా వరకు కూడా అసలు వైసీపీలో నిజంగానే అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఏదో జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా చదివేస్తాడు. ఆయన ఒక్కడే పార్టీకి సర్వాధ్యక్షుడు నేనే, నా సైన్యం అంతా కూడా సోషల్ మీడియా అనుకుంటాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు ఏంటి, వాటిని స్వీకరించుకొని వాటికి అనుగుణంగా మాట్లాడకూడదా? గతంలో కూడా పార్టీలు కొన్ని ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఆ స్టాండ్ పక్కకి వెళ్ళినటువంటి యూటర్న్ తీసుకునే పరిస్థితులు లేవా? ఈయన మాత్రం అలా కాదు. ఇలా నువ్వు 3 రాజధానుల కాడి నుంచి 3 ప్రాంతాల కాడికి వచ్చేసావు. నువ్వే కదా చెప్పింది 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నావు కదా. మరి ఇలా 3 ప్రాంతాలు ఎట్లా చెప్పి మూడు ప్రాంతాలని కాస్త 3 ప్రదేశాలకు ఎట్లా తీసుకొచ్చుకున్నావు? ఇది కూడా పొరపాటే కదా. మరి ఉత్తరాంధ్రకి అన్యాయం చేయమని ఇప్పుడు చెబుతున్నావా? రాయలసీమకి అన్యాయం చేయమని చెబుతున్నావా? పిచ్చి నిర్ణయం. అరే బాబు, తప్పో ఒప్పో జరిగిపోయింది. మా పార్టీ మూడు ప్రాంతాలలో డెవలప్మెంట్ జరగలేదు, కథం తీసేయండి. మేము అమరావతికి జిందాబాద్ కొడుతున్నాం. అమరావతిలో అవినీతి జరగకుండా చూడండి. అమరావతిలో రైతులకు ప్లాట్లు ఇవ్వండి. మేము ఇవ్వలేకపోయాం, మేము తప్పు చేశాం, రైతుల పట్ల మేము తప్పుగా వ్యవహరించాం అని చెప్పుకొని పార్టీని బతికించుకునేవాడు సమర్థుడైన నాయకుడు. అంతేగాని మచిలీపట్నాన్ని కలపండి. ఇప్పుడు ఏంది మచిలీపట్నం వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడే, ఒరే జగన్మోహన్ రెడ్డి మనం రాజధానిలో కలపన్నాడే, ఇప్పుడు మనం వద్దన్నాడే అంటే రేపు పొద్దున మచిలీపట్నం వాళ్ళు ఓట్లు లేకుండా ఉంటారనే. ఇవాళ అమరావతి ఏర్పడితే అమరావతి చుట్టుపక్కల విజయవాడ దాకా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డెవలప్మెంట్ కోటలో జరిగేది మచిలీపట్నమే. విజయవాడ కంటే కూడా ఫలాలు ఎక్కువ పొందేది మచిలీపట్నం వాళ్ళు. ఎందుకో తెలుసా? పోర్టు కావాలి, అక్కడి నుంచి పోర్టు ట్రాన్స్పోర్టేషన్ కావాలి కాబట్టి. విజయవాడ కంటే కూడా గన్నవరం వాళ్ళు ఎక్కువ పొందుతారు, ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిషన్ చేసుకోవాలి. ఇవాళ మీరు అనుకున్నట్టు విజయవాడ అమరావతి కేవలం 26 గ్రామాలకు 34 గ్రామాలకు పరిమితం అవ్వదు. ఖచ్చితంగా 1 కోటి జనాభా పైచిలుకుల జనాభాని సొంతం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అది కేఎస్ ప్రసాద్ అందరికీ తెలుసు. గుంటూరు గెలిసిద్ది, సత్తెనపల్లి గెలిసిద్ది, మంగళగిరి గెలిసిద్ది, తెనాలి గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అట్లా నందిగామ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, విజయవాడ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది. అది ఆదిలో పుట్టిన మీద దాన్ని కుతిక మీద కాలేసి మీరు తొక్కి ఇవాళ ఎప్పుడుకి అయిపోద్ది, ఎన్ని సంవత్సరాలకు అయిపోద్ది? హైదరాబాద్ ఎప్పుడు? హైదరాబాద్ దాని స్థల పురాణం ఎప్పుడుది? దాని ప్రస్తావన ఎప్పుడుది? 1998లో అక్కడ నాంది బీజం అభివృద్ధికి బీజాలు వేస్తే ఇవాళ 2000 అంటే 30 సంవత్సరాలు పట్టింది పూర్తి స్థాయిలో హైదరాబాద్ దాని విస్తరణ ఎక్స్టెన్షన్ పెంచడానికి. ఇంకా పెరగడానికి ఇంకొక 10-15 ఏళ్ళు టైం పట్టుద్ది. ఎందుకని ఈ 15 ఏళ్ళు ఇంకా స్పీడ్గా పెరిగిద్ది.
30 ఏళ్ళు ఎదగటం వేరు, 30 ఏళ్ళు కష్టంతో పాటు కొత్తగా ఎదిగేదాన్ని కూడా పోల్చుకున్నప్పుడు దాని స్పీడ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఈ మాత్రం అవగాహన లేకుండా, ఇంగిత జ్ఞానం తినకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చివరికి ఈరోజు రియలైజ్ అవుతున్నారు. దద్దం రా బాబు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మారండి రా బాబు అంటున్నా కూడా ఇంకా ఈ పేటీఎం కుక్కలు, సోషల్ మీడియా సైకోగాళ్ళు మాత్రం మారిన పరిస్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఫస్ట్ టైం మా కేఎస్ ప్రసాద్కి బుద్ధి తెచ్చుకొని దండం పెట్టేశాడు లైవ్లో.